హాయ్ రాజమౌళి. హాయ్ ఆర్జీవి. మహేష్ బాబుతో సినిమా తీస్తూ బిజీగా ఉన్నావు. కొంచెం ఆ సినిమాకి సంబంధించిన విషయాలు చెప్పొచ్చు కదా. ఆ ఒక్కటి అడక్కు. మహేష్ సినిమా గురించి తప్ప ఏదైనా అడుగు చెప్తాను. ఓకే, నాకు అర్థం కాని విషయం, అసలు ఇప్పటి వరకు నువ్వు తీసిన సినిమాల్లో ఒక్కటి కూడా డిజాస్టర్ కాలేదు. హౌ ఇట్ పాసిబుల్? అంటే అది నాకు కూడా తెలీదు. నేను ఎంచుకున్న సబ్జెక్టులు అలాగే నేను తీసిన విధానం బహుశా ఆడియన్స్కి బాగా నచ్చినట్లున్నాయి, అందుకే ఆదరించారు. గ్రేట్. కానీ అంత ఓర్పు నీకెక్కడి నుంచి వచ్చాయబ్బా? ఒక సినిమాని 4-5 సంవత్సరాలు తీస్తున్నావు, బోర్ కొట్టట్లేదా? ఎన్ని సంవత్సరాలు తీశాను అన్నది కాదు పాయింట్, ఎంత కసిగా సినిమా తీశాను అన్నదే నేను ఆలోచిస్తా. షూటింగు లేట్ అయినా రిలీజ్ అప్పుడు నా బొమ్మ దద్దరిల్లిపోవాలి, అదే నా మెయిన్ టార్గెట్. నాకైతే పెచ్చ బోర్. మహా అయితే నేను 1 నెల 2 నెలల్లో తీసి పారేస్తా. సినిమా ఆడినా ఆడకపోయినా అది నాకు అనవసరం. అంటే అలా హడావిడిగా తీసేస్తున్నావు కాబట్టే నీ సినిమాల్లో క్వాలిటీ ఉండటం లేదు. కానీ నీ కెమెరా గొప్పతనం మాత్రం మెచ్చుకోవాలి. కొన్ని షాట్స్ చాలా బాగా తీస్తావు. తొక్కలో క్వాలిటీ ఎవరికి కావాలి? సినిమాలో కంటెంట్ ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు. కెమెరా విషయంలో పర్టికులర్గా కొన్ని యాంగిల్స్లో కెమెరా తీస్తున్నప్పుడు ఆ సీన్ బాగా వస్తుందని నాకు అనిపిస్తుంది. కెమెరా పరంగా శివ సినిమాలోనే నేను ఎన్నో ప్రయోగాలు చేశాను. అదే మాస్టరు, ఇప్పుడు కూడా మీరు మంచి ప్రయోగాలు చేసి సినిమాలు తీస్తే బాగుంటుంది. మీలో మంచి క్రియేటివిటీ ఉంది. మీ సినిమాలు కూడా చూసి ఇంప్రెస్ అయ్యి సినిమాల్లోకి వచ్చినవాడిని. నా ఇంట్రెస్ట్ని బట్టి, నా మూడ్ని బట్టి నేను చేస్తానులే. నీ గురించి చెప్పు. నువ్వు తీసిన సినిమాలు అన్నిట్లో నీకు బాగా నచ్చిన సినిమా ఏది అంటే నువ్వేం చెప్తావు? నేను తీసిన సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమా అంటే ఈగాని చెప్తాను. ఓ మై మ్యాడ్, ఈగానా? నేను ఇంకా బాహుబలి చెప్తావు అనుకున్నా. ప్రతి సినిమాని నచ్చే తీస్తాం, కాకపోతే నాకెందుకో తెలీదు ఈగా సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ మూవీని నేను చాలాసార్లు చూశాను. హీరో లేకుండా ఈగను పెట్టి హీరోగా ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టావంటే అక్కడే నీ గొప్పతనం అర్థమైపోతుంది. యు ఆర్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్. ఏంటి ఆర్జీవి, ఏంటి ఎక్కువ పొగిడేస్తున్నావు? నువ్వు ఎంత పొగిడినా నేను మహేష్ సినిమా డీటెయిల్స్ మాత్రం చెప్పను. పొగడ్త కాదు, నేను నిజమే చెప్తున్నా. అయినా మహేష్ సినిమా గురించి నువ్వు చెప్పనన్నాక నేను మళ్ళీ నిన్ను అడగను. అది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేసినప్పుడు నీకు ఎలా అనిపించేది? తారక్ గురించి చెప్పాలంటే తనతో నాకు చాలా కంఫర్ట్గా ఉండేది. నేను ఏది అవుట్పుట్ కావాలని కోరుకుంటానో తను అదే ఇచ్చేవాడు. ఎలాంటి షాట్ అయినా సరే తారక్ చాలా ఈజీగా చేసేసేవాడు. ఆ బాండింగ్ కుదిరింది కాబట్టే నేను తారక్ కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు వచ్చాయి. అవును, నువ్వు తారక్ కలిసి ఎప్పుడో స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత మొన్న ఈ మధ్య RRRలో కలిసినప్పుడు ఏదో సీన్ రీక్రియేట్ చేశారని విన్నాను. అంటే అది అప్పటి మెమరీస్ ఇప్పటి మెమరీస్ అన్నీ కూడా లింక్ చేసుకుని షేర్ చేసుకున్నాం. చూస్తుండగానే తారక్లో నటనలో చాలా మార్పు వచ్చింది. ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. జూనియర్ ఎన్టీఆర్ గురించి నాకు బాగా తెలుసు. ఎలాంటి పాత్ర ఇచ్చినా ఫుట్బాల్ ఆడేస్తాడు. కాకపోతే నీతో అనేపటికి గోల పెట్టేస్తాడు. జక్కన్న జిడ్డులో పట్టుకుంటాడు, వదిలిపెట్టడు. స్కూల్లో మాస్టరే బెటరు, సాయంత్రానికి ఇంటికి పంపిస్తారు. కానీ ఈ జక్కన్న చెక్కుతూనే ఉంటాడు అని చాలా సందర్భాల్లో చెప్పాడు. మరేం చేయమంటావు? నేను క్వాలిటీ తీసుకునే క్రమంలో ఎటువంటి రాజీ పడను. బద్దకించేసి తర్వాత చేద్దాంలే అనుకోను. ఆ రోజు ఆ షాట్ అవ్వాలంటే అవ్వాల్సిందే. వాళ్ళని అలా కూర్చోపెట్టేస్తా. పాపం ఇప్పుడు మహేష్ పరిస్థితి ఏంటో. ఇదిగో జక్కన్న, నేనేవి సినిమా స్టోరీ అడగట్లేదు, మామూలుగా మహేష్ గురించి అడుగుతున్నా. మహేష్ ఈజ్ ఏ బ్రిలియంట్ యాక్టర్. తనతో కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. షూట్లోనే అలా ఉందంటే ఇక థియేటర్లో ఫ్యాన్స్కి పూనకాలు రావడం పక్కా. బాహుబలితోనే మన నార్త్ ఇండియన్కి, ఆ హిందీ వాళ్ళకి చుక్కలు చూపించావు. ఓవరాల్గా ప్రపంచంలోనే బాహుబలి ప్రపంచనాన్ని సృష్టించావు. మరి ఇప్పుడు మహేష్తో చేస్తున్న సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించబోతుందో, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టబోతుందో చూడాలి. మీలాగే నేను కూడా చూస్తున్నా. సినిమా తొందరగా అయిపోయి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇంకొక 2-3 ఏళ్ళు ఆగాల్సిందే. ఇంతకీ నువ్వేం ప్రాజెక్టులు చేస్తున్నావు? నాదే ఉందిలే, ఏదో పిల్ల పిత్రేలను పెట్టుకుని పిచ్చి సినిమాలు తీస్తున్నాను. మనకి సినిమా కన్నా ముందు మందు విందు పొందు ఉంటే చాలు. ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ. లైఫ్ ఏదో అలా గడిచిపోతుంది.
ఏదైనా అదృష్టవంతుడివి, నీలాగా బతకాలన్నా కూడా కష్టమే. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒక్కోసారి అన్నీ వదిలేసుకుని ఆర్జీవీలా ఉండిపోవాలనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే ఈర్ష్య, కుళ్ళు కూడా వస్తున్నాయి. నాలా ఉండాలంటే ఇంకో జన్మెత్తాలి, అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సరే కానీ సింహాద్రి తర్వాత అదే రేంజ్లో సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ నువ్వు సై అని ఆ ఫ్యాక్షన్ ఫార్మేట్ని మార్చేసి యూత్కి దగ్గర అయిపోయావు. సినిమాకి వేరియేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో సింహాద్రికి రిలేటెడ్గా స్టోరీస్ చాలా వచ్చినా అవి యాక్సెప్ట్ చేయలేదు. యూత్కి దగ్గర అయ్యే సై అనే సినిమాని చేసి సక్సెస్ అయ్యాను. రియల్లీ గ్రేట్. ఒక మూవీలో తారక్ని ఎస్టాబ్లిష్ చేసి అద్భుతంగా చూపిస్తావు, ఇంకో దానిలో ప్రభాస్ని ఛత్రపతిలా చించేస్తావు, మరొక దానిలో ఈగను పెట్టి సినిమా తీసి రఫ్ ఆడిస్తావు, ఇంకో దానిలో సునీల్ని హీరో చేసి సినిమా చేస్తావు. ఇలా హీరోలతో సంబంధం లేకుండా హిట్లు మీద హిట్లు కొడుతున్నావు. అదే చెప్పాను కదా, నేను ఫస్ట్ కథను నమ్ముతాను, ఆ తర్వాత క్యాష్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఆ తర్వాత థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు ఎలా ఫీల్ అవుతాడు, ఎలా రియాక్ట్ అవుతాడు అని ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో సీన్ని ఇమాజిన్ చేసుకుంటూ షూట్ చేస్తాను. మేబీ అందుకే నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ కరెక్ట్. నీ డెడికేషను, నీ వర్క్, నీ కష్టం, నీ శ్రమ, నీ ఓపిక, ఇవన్నీ కూడా నీ విజయాలకు కారణాలు. యాక్చువల్గా నేను ఎవరికి విషెస్ చెప్పను, నీకు చెప్తున్న జక్కన్న. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. నీతో ఇంతసేపు టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ జక్కన్న, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జేవి, లవ్ యూ టూ.